క్షణికమైన బ్రతుకుపైన తపన ఎందుకు, నాది నాది నాదని బాధనెందుకు. క్షణికమైన బ్రతుకుపైన తపన ఎందుకు, నాది నాది నాదని బాధనెందుకు. ఏది నీది కాదుగా నిఖిలమందునా, ఏది నీది కాదుగా నిఖిలమందునా. నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియునా. క్షణికమైన బ్రతుకుపైన తపన ఎందుకు, నాది నాది నాదని బాధనెందుకు, వేదనెందుకు. కులము బలము ధనము ఘనము ఏది నికరము, అంద చంద బంధువర్గ మేది నిలుచును. కులము బలము ధనము ఘనము ఏది నికరము, అంద చంద బంధువర్గ మేది నిలుచును. కాని దాని కొరకు నీవు కాలు దూచు, కాని దాని కొరకు నీవు కాలు దూచు. కలసి రాలేదని కలత చెందకు, కలత చెందకు. క్షణికమైన బ్రతుకుపైన తపన ఎందుకు, నాది నాది నాదని వాదనెందుకు. నిత్యమైన రాజ్యమొకటి ఉంది తెలుసునా, సత్యమైన పాలనమే జరుగునచ్చట. నిత్యమైన రాజ్యమొకటి ఉంది తెలుసునా, సత్యమైన పాలనమే జరుగునచ్చట. యేసుక్రీస్తు ఎల్లవేళ రాజ్యమేలగా, యేసుక్రీస్తు ఎల్లవేళ రాజ్యమేలగా. నీతి న్యాయ నియమమెప్పుడు నిలచియుండుగా, నిలచియుండుగా. క్షణికమైన బ్రతుకుపైన తపన ఎందుకు, నాది నాది నాదని బాధనెందుకు. క్షణికమైన బ్రతుకుపైన తపన ఎందుకు, నాది నాది నాదని బాధనెందుకు. ఏది నీది కాదుగా నిఖిలమందునా, ఏది నీది కాదుగా నిఖిలమందునా. నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియునా. క్షణికమైన బ్రతుకుపైన తపన ఎందుకు, నాది నాది నాదని బాధనెందుకు, వేదనెందుకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన ప్రవచన ఛానల్ దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు. మరొకసారి మీ గృహాల్లోకి నన్ను రానిచ్చినందుకు మీకు ఎంతైనా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని సేవకుడిగా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆత్మీయంగా ఆశీర్వదించాలని అనుదిన ప్రార్థనలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మనం వాడుక ప్రకారంగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మరి 5వ వచనం నుంచి 11వ వచనం వరకు ధ్యానిస్తూ వస్తున్నాము. ప్రియులారా, వర్తమానం అయిన తర్వాత మరలా వచ్చే వర్తమానం లోపల మీరు ఈ 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 5వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుతూ ఉండండి. ప్రతిరోజు చదువుకుంటూ ఉండండి. ఇది పెద్ద బరువులు మోసేది కాదు, బండలు మోసేది కాదు, కానీ చాలా ఆశీర్వాదకరమైన సంగతులు, చాలా ఆశీర్వాదకరమైన అనుభవాలు మన జీవితంలో సంభవిస్తాయని నేను రూఢిగా చెప్పగలను. ఒక చోట వ్రాయబడింది, క్రీస్తు వాక్యము
మీలో సమృద్ధిగా నివసింపనీయుడని. అంటే ప్లెంటిఫుల్. దావీదు మహారాజు ఏమంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నోరు తెలిస్తే ఆ మాటలే వచ్చేస్తుంది, దేవుని మాటలు, వేరే మాటలు రాకూడదు. కొంచెం కోపం వస్తే చెడ్డ మాటలు వచ్చేస్తుంది. దేవుని మాటలు రావాలి. సాత్వికంగా మృదువైన, ఎదుటి వాళ్ళకి నొప్పి కలగకుండా ఉప్పు వేసినట్టు సంభాషణ బాగుండేలా. శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు. శరీరానుసారమైన మనస్సు కలిగిన వాళ్ళు మారు మనసు లేని వాళ్ళు. మారు మనసు పొందిన స్థితి మనిషికి ఉండాలి. చూడండి, బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు టికెట్ లేకుండా బస్సులో మనం ప్రయాణం చేస్తే పెనాల్టీ పడుతుంది. నేను కాలేజీలో చదివేటప్పుడు మరి ట్రైన్లో వెళ్ళేవాడిని, ఇంకొక ఊరు ఒంగోలు వెళ్ళేవాడిని, ఇటువైపు తుని వెళ్ళేవాడిని. అక్కడ చదువుకున్నప్పుడు టికెట్ ఉండాలి. టికెట్ కలెక్టర్ని చూడంగానే చాలా భయం వేసిపోయేది. నాకే కాదు, పెద్దోళ్ళు కూడా, అంటే ఇప్పుడు ఈ వయసు అంత వాళ్ళు కూడా టికెట్ కలెక్టర్ని చూసి దొంగలు పారిపోయినట్టు పారిపెడతా ఉండేవాడు. టికెట్ కలెక్టర్ వాళ్ళు ఎమ్మడి పడి చొక్కాలట్టు పట్టుకున్నారు. పెద్దవాళ్ళే టికెట్ లేదండి, వెంటనే అరెస్ట్ చేయడం, పోలీసులు పెట్టించడం, లేకపోతే పెనాల్టీ వేసేవాళ్ళు. పెద్దోళ్ళు గడ్డ వణికిపోయేవాళ్ళు. వితౌట్ టికెట్ జర్నీ ఈజ్ ఎ క్రైమ్. టికెట్ లేకుండా ప్రయాణం చేయుట నేరం అని బోర్డు కూడా ఉంటుంది. రైలు బండిలో ప్రయాణం చేయాలంటే టికెట్ కావాలి, బస్సులో ప్రయాణం చేయాలంటే టికెట్ కావాలి. ఇప్పుడు ఆధార్ కార్డు అంటే ప్రతి దానికి ఆధార్ కార్డు అడుగుతున్నారు. ఐడెంటిఫికేషన్, గుర్తింపు కోసం. రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఇవన్నీ ఐడెంటిటీస్, గుర్తింపు కోసం. మారు మనసు కూడా గుర్తింపు. వితౌట్ మారు మనసు, వితౌట్ న్యూ బర్త్, వితౌట్ బీయింగ్ బార్న్ అగైన్, వన్ కెనాట్ ఎంటర్ ది కింగ్డమ్ ఆఫ్. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఎవరైనా కానీ, నికోదేము కంటే గొప్పవాళ్ళు ఎవరు చెప్పండి? ఈరోజు పెద్ద మహామహులు అనర్గళంగా మరి మెసేజ్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అసలు మర్మాలు, మిస్టరీస్ చెప్తూ ఉంటాను. నేను అప్పుడప్పుడు పాస్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉంటాను. గుడివాడ నుంచి, మచిలీపట్నం నుంచి, నూజివీడు నుంచి, విజయవాడ నుంచి, ఏలూరు నుంచి, ఈ ప్రదేశాలు అన్నిటి దగ్గర నుండి నా దగ్గరికి పాస్టర్ గారు వచ్చారు. నేను అడిగేవాడిని, పాస్టర్ గారండి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. మీరు పరిచయం చేసుకున్న తర్వాత మీరు ప్రభువుని ఏ విధంగా, అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు, మీకు ఎంతమంది సంఘం ఉన్నారు, మీకు ఎంతమంది బాప్తిస్మం ఇచ్చారు, అవన్నీ నాకు అనవసరం. మీరు ప్రభువుని ఎట్లా తెలుసుకున్నారు, ప్రభువులోకి ఎట్లా వచ్చారు మీరు అంటే చాలా బాధకరమైనటువంటి సాక్ష్యాలను వింటూ ఉండేవాడిని. ఏమని తెలుసా, ఆయనకేదో జబ్బు చేసిందంట, ప్రభువుని నమ్ముకున్నాడంట, యేసు ప్రభువుని నమ్ముకుంటే జబ్బు పోయిందంట, అందుకని ఇక ఆ ప్రభువుని. ఇంకొక ఆమె చెప్తుంది కడుపులో గడ్డలు వచ్చిందంట, ఇంకొక ఆమె బెడ్లు పుట్టలేదంట, ప్రభువు నమ్మి. ఇవి సాక్ష్యాలు కాదు, ఇవి సాక్ష్యాలు కానే కాదు. ప్రభువుని ఏ విధంగా సొంత రక్షకుడిగా అంగీకరించిందని. పాస్టర్ గారులకి, నాకు తెలిసిన పాస్టర్ గారులు అండి, సరైన మారు మనసుకు మీరు ఎప్పుడైనా అడుగు చూడండి, పాస్టర్ గారండి మీరు, వాళ్ళ మారు మనసు కరెక్ట్ అయితే ఏది రోగం వచ్చింది పోయినట్టు కాదు. పాపాలను ఒప్పుకొని ప్రభు రక్తంలో పాపాలు కడుక్కొని ప్రభు కొరకు జీవితాన్ని సమర్పించుకున్న తర్వాత అంతకుముందు వ్యక్తి ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు వ్యక్తి, సాక్ష్యం అది. మా సంఘంలో అప్పుడప్పుడు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. రెండమ్మ చెప్తారంటే బొళ్ళు నేడుస్తూ చెప్తారు. ఏంటంట, వాళ్ళ అమ్మాయికంట జ్వరం వచ్చిందంట, డాక్టర్ గారిని లావలేదని అంట. అప్పుడు అవి నమ్ముకుందంట, ఏమని, కాను కాస్తాను నా పిల్లకి జ్వరం, అది సాక్ష్యం అంట. సాక్ష్యం అది కాదు, సాక్ష్యం అది ప్రభువుని ఏ విధంగా నువ్వు అంగీకరించావు. ప్రభువుని అంగీకరించముందు నీ జీవిత పరిస్థితి ఎట్లా ఉండేది, ఇప్పుడు నువ్వు మారిపోయావు. సమరయ స్త్రీని ఆయన అంటాడు ప్రభు, ఆమె జీవితం గురించి చెప్తాడు, అమ్మా నీకు 5 భర్తలు ఉన్నారు, ఆమె కుండాడు పడేసింది, ఊర్లో పోయి చెప్తుందామే నేను చేసినవన్నీ నాతో చెప్పాడు, నా బతుకంతా చెప్పేశాడు, అది సాక్ష్యం. ఊళ్ళోకి వెళ్ళి చెప్పింది నేను ఎట్లా మారాను అని, అది సాక్ష్యం. కనుక శరీరానుసారమైన మనసు ఉన్నవాళ్ళు, మారు మనసు లేని వాళ్ళు, శరీరానుసారమైన మనసు కాకుండా ఆత్మానుసారమైన మనసు ఉన్నవాళ్ళు మారు మనసు పొందినవాళ్ళు. 7వ వచనం పోయినసారి చూసుకున్నాం. ఇప్పుడు 8వ వచనం చూద్దాం. చూడండి, శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. వాళ్ళ శరీరాన్ని సంతోషపరచుకోవడం సరిపోయింది. దేవుని సంతోషపరిచేటువంటి విధానం దేవునికి ఇష్టమా కాదా నాకు అనవసరం, నాకు ఇష్టమైంది, నాకు నచ్చింది, నేను చేయాలనుకున్నా, ఇది దేవునికి ఇష్టం లేదు సరే అయినా కూడా నాకు అనవసరం. అది కొంతమంది నేచర్, స్వభావం, దృక్పథం అట్లా ఉంటుంది. అడుగేసేటప్పుడు నీలాగా అడుగేయటం దేవునికి ఇష్టమా కాదు. సామెతలు అదే అంటాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం ఒప్పుకో, అప్పుడు ఆయన నీ మార్గాలు, దేవుని మార్గంలో నడవకుండా ఇష్టానుసారంగా నడిచేటువంటి యవనస్తులు ఎంతోమంది
దయనీయంగా రాలిపోవడం నాకు తెలుసు, నా కళ్ళ ముందే. ప్రార్థన చేసుకున్నాడు పిల్లడు, ఆదివారం ఆరాధన రోజు వచ్చి నా దగ్గర ప్రార్థన చేయించుకుంటున్నాడు. మధ్యలోనే ఆగిపోయి, ఎక్కడికి అంటే చదువుకోవడానికి వెళ్ళాలి, మరి ఎగ్జామ్ ఉంది నాకు అని చెప్పాడు. ఏ ఎగ్జామ్ ఉంటే మటుకు ఏ ప్రార్థన అయిన తెలుగు కాదంట. కానీ అబ్బాయి వెళ్ళింది ఎగ్జామ్ దగ్గరికి కాదు, నాతో అబద్ధం చెప్పాడు. పొద్దున్న 4 గంటల నుంచి మైక్ పెట్టాను. ఆ పిల్లవాడు వస్తాడు, నేను పాటలు పాడుతుంటే ఆ రిథం ప్యాడ్ వాయించడానికి. నేను పాట పాడటం మొదలు పెడితే నా ఫోన్ వచ్చింది. అయ్యగారండి ఆపేయండి ఫోన్, ఎందుకంటే మీ దగ్గరికి వచ్చే అబ్బాయి చచ్చిపోయాడు యాక్సిడెంట్లో. చాలా ధైర్యంగా చచ్చిపోయాడు. మార్గం తప్పేశాడు, దేవునికి ఇష్టం లేని పని. వాళ్ళు దేవుని సంతోషపరచాలి అనేటువంటి విధానం వాళ్ళకు ఉండదు. దేవునికి ఇష్టం లేని పనులు చేయడానికే ఎంపిక చేసుకుంటారు. దానివల్ల ఏం జరుగుతుందంటే దే కెనాట్ రీచ్ ద గోల్. వాళ్ళు గమ్యస్థానం చేరుకుని మధ్యలోనే ఆగిపోరు. నీ ప్రవర్తన అంతటి ఏందో ఆయన అధికారం ఒప్పుకో. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పనుల భారం యెహోవా మీద మోపు. నీ పూర్ణతతో యెహోవా మీద నమ్మకం ఉంచుకో. కనుక శరీరాన స్వభావం కలిగిన వాళ్ళు దేవుని సంతోషపరచలేరు. 9వ వచనం చూద్దాం, ముఖ్యమైన వచనం చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. అద్భుతమైన వాక్యం. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల, దేవుని ఆత్మ మనలో నివసించాలి. అది ఎట్లా జరిగింది? అది ఎలా జరిగిందంటే ఒక దేవుని పిల్లలకు మాత్రమే సాధ్యం. దేవుని పిల్లలకి దేవుని ఆత్మ ఉంటుంది, దేవుని పోలికలు ఉంటాయి, దేవుని స్వభావం ఉంటుంది. దేవునికి ఇష్టం లేని పనులు చేయరు వాళ్ళు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఏముందంటే, తన్ని అందరు అంగీకరించురు అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఈ గేవ్ పవర్ అంటు దెమ్, ఈ గేవ్ అథారిటీ టు దెమ్. అధికారం ఇచ్చాడు, మీరు నా పిల్లలని. కనుక మనం దేవుని పిల్లలు అని చెప్పుకోవచ్చు. దేవుని పిల్లలు ఎట్లా మనం ఆయన్ని అంగీకరించాం. మన భాషలో కన్సీవ్డ్ అనొచ్చు కదా, అంటే ఆయన పొందుకున్నామని. మరియమ్మ తల్లి ప్రార్థన చేస్తూ ఉంది, దేవదూత అక్కడికి వచ్చారు, గాబ్రియేలు, దయాప్రాప్తురాలా నీకు శుభం కలుగును గాక అనేటువంటి ఆమె ఆశ్చర్యపడింది. ఏంటా ఈ శుభం, వాట్ ఈస్ ద గుడ్ న్యూస్ ఫర్ మీ అంటుంటే ఆయన గారు అన్నాడు, దేవదూత నువ్వు గర్భవతివై కుమారునికి అంటావు. వెంటనే షాక్ అయింది, అడిగేసింది పాపం, ఇది ఎట్లా సంభవం, హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఐఎమ్ ఏ వర్జిన్, నేను కన్యకని, నేను పురుషుని ఎరగను. అసలు కన్యక అంటే పురుషుని గురించి కళలో కానీ తలంపుల్లో కానీ రానటువంటి ఆమె కన్య. ఎందుకంటే కొంతమంది మనసులో కూడా పాడైపోయి ఉండొచ్చు, అపవిత్రమై ఉండొచ్చు. మనసులోనే పెళ్లి కాకముందే కన్యకగా ఉండే సమయంలోనే పురుషుడిని ఊహించుకుని ఉండొచ్చు. కానీ ఈ తల్లి మరియమ్మ తల్లి అట్లాంటి ఆమె కాదు. ఆ రోజుల్లో మరియమ్మ పేరు కలిగిన వాళ్ళు, ఈ పెళ్లి కాని పిల్లలు చాలామంది ఉన్నారు అక్కడ. మరి ఈ ఒక్కదావిని సెలెక్ట్ ఎందుకు చూసినట్టే, షీ హ్యాడ్ నో డిఫైల్మెంట్, ఏ విధంగా మలినం కాలే అనేసింది. వెంటనే నాకు పురుషుడు అంటే తెలియదయ్యా, ఓ పురుషుడితో సంబంధించే కదా ఈ పని జరిగేది, నాకు మరి గర్భం రావాలంటే పురుషుడు లేకుండా ఎట్లా జరుగుతుంది అంటే అప్పుడు దేవదూత చెప్పాడమ్మా, ఇది పురుషుడితో సంబంధం కాదు, ఇది సర్వోన్నతుడైన దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నీ గర్భంలో ప్రవేశిస్తుంది. దేవుని యొక్క శక్తి ద్వారా నువ్వు గర్భవతి అవుతావు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడలాంటి దేవుని ఆత్మ ఆ వ్యక్తిని ఆవరించడం. మళ్ళీ చెప్తున్నాను, కాగా తను ఎందరు అంగీకరించరో అనగా ఆయన నామమందు విశ్వాసం ఇచ్చిన వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించాను. అంటే ఇప్పుడు దేవుని పిల్లలు అయిపోయారు. నేను ఆయన్ని అంగీకరించాను ఒకనాడు, అంతకుముందు అంగీకరించలే. లోకంలో వేషభాషలు, ఆ అలవాట్లు, ఆకర్షణలు అవి అంగీకరించాను, వాటికి అంకితం అయిపోయాను. దాని ద్వారా నా జీవితం పాడైపోయింది, పతనం అయిపోయింది. అట్లాంటి సమయంలో నేను ఆయన్ని అంగీకరించాను. అంగీకరించేసరికి ఐ బికేమ్ ది చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలు అయిపోయాను అంటాడు. ఈ విధంగా ఉన్నటువంటి దేవుని పిల్లలు, ఏది దేవుని అంగీకరించి ఆయన విశ్వాసం ఇచ్చిన వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు దేవుని పిల్లలు అయిపోయారు కదా. వాళ్ళ పుట్టక ఎట్లాంటిది అంటే 13వ వచనం చదవండి, వాళ్ళు రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను పుట్టినోళ్ళు కాదు, దేవుని వలన పుట్టినోళ్ళు అనేది అక్కడ క్లియర్గా ఉంది. అక్కడ చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం, దేవుని వలన పుట్టిన. కానీ క్లియర్ కట్టుకొస్తున్నాను నేను, మారు మనసు పొందిన వాళ్ళు ఎవరంటే దేవుని వలన పుట్టినవాళ్ళని, లేక దేవునికి పుట్టినవాడు అని అర్థం. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను, బిడ్డ నువ్వు దేవునికి పుట్టావా దెయ్యానికి పుట్టావా? అది కూడా జరుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ వాళ్ళతో అంటారు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధాలు అంటాడు, అంటే అపవాదికి పుట్టినోళ్ళు అని.
మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధం యోహాను సువార్త 8 అధ్యాయం అనుకుంటా. కనుక వాడి బుద్ధిలే మీకు అన్నీ అంటాడు ప్రభు. వాని దురాశలు మీరు అంటే వాడికి ఎట్లాంటి దురాశలు ఉన్నాయో అవన్నీ పుణికి పుచ్చుకొని వచ్చారు మీరు. దేవుడు చేయొద్దని పని చేయటమే మీ బుద్ధి, దేవుడికి ఇష్టమైన పనులు చేయటమే మీ స్వభావం, దేవుడిని బాధ పెట్టే పనులు చేయటమే మీకు సంతోషం. దేవునికి ఇష్టమైనా మాకు అనవసరం, కష్టమైనా మాకు అనవసరం, మాకు నచ్చింది, మాకు సంతోషం కలిగించింది మేము చేస్తాము. చాలా బాధకర విషయం. అయితే ఇక్కడ అంటాడు వారు దేవుని వల్ల పుట్టినవారు. దేవుడు ఈ మాట అంటున్నప్పుడు చాలా గబుక్కుని నా దగ్గరికి ఎవరిని వచ్చి ఏమండి పాస్టర్ గారు మీ కొడుకు మీకు పుట్టలేదు అంట కదా అన్నారు అనుకోండి. సపోజ్ నేను మనిషినే, సహించుకోగలనా? నేను చంపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. నాకు తెలిసి నేను బాపట్ల దగ్గర పేర్లు అన్న చోట చదివినప్పుడు ఒక ఆయనతో ఒకటి చెప్పంటారే ఆ పిల్లలు నీ పిల్లలు కాదంటే నాగరాజు కాలంలో ఒకటి ఉన్నాడు. ఆ సిటీ బస్సులో ఒకటి తీసుకొచ్చాడు. ఆ ఇద్దరు పిల్లలు నా కాలంలో నానా అంటుంటే చాలా దారుణం, సహించుకోలేడు. దేవుడు కూడా అంతే. దేవుని బిడ్డలను చూసినప్పుడు దేవుడు ఎంత సంతోషపడతాడో. తన బిడ్డలు కాని వాళ్ళు తన సన్నిధిలోకి వచ్చినప్పుడు వీళ్ళెందుకు వచ్చారు అనవసరంగా సంఘాన్ని పాడు చేయడానికి, నా స్థలాన్ని పాడు చేయడానికి. దేవుని స్థలం పవిత్రమైంది. 5వ కీర్తనలో మాట రాయబడింది, దయచేసి చదవండి. కీర్తన 5వ అధ్యాయంలో అంటాడు చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు. దేవుని సన్నిధిలో చోటు లేదు. ఇప్పుడు మందిరంలో అందరం కూర్చున్నాం, మధ్యలో ఎవరైనా టాయిలెట్ చేశారనుకోండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ కూర్చుంటారు, అందరూ బయటకు వెళ్ళిపోతారు. దే కెనాట్ టాలరేట్ ది ఫౌల్ స్మెల్. ఆ దుర్వాసనకి తట్టుకోలేరు. ఒక మారుమనసు పొందిన వ్యక్తి దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుని సన్నిధిలో ఒక దుర్వాసన వస్తుంది. ఇదివరకు రోజుల్లో ధర్మశాస్త్ర గ్రంథయుగంలో కుష్ఠరోగుల్ని సమాజంలో ఉంచుతావు కాదు, దూరంగా ఎక్కడో తరివేసేవాళ్ళు. వాళ్ళు ఒక కుష్ఠరోగి గుమ్మంలో నిలబడితే దుర్వాసన గుప్పును కొడుతూ ఉంటుంది. అతడు వేసుకుని చొక్కా నిండా రషి గారి తడిచిపోయి ఉంటుంది. ఆ చొక్కాను ఊడదీసి పిండితే ఆ ఉతికిన గుడ్డని పిండినప్పుడు నీళ్ళు అట్టుగా ఆడుతూ ఉంటుంది రషి. ఆ చొక్కా తీసేసి కొత్త చొక్కా వేయండి, కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ ఆ చొక్కా రషి అంతా పీల్చుకొని అదంతా పాప జీవితం అట్లాంటిది. ఒక మారు మనసు పొందిన వ్యక్తి దేవుని మందిరంలో ఉన్నప్పుడు దేవుని మందిరం అలా దుర్వాసన వస్తుంది. అందుకని 5వ కీర్తనలు అంటాడు చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిలో నిలవలేరు, పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు, అబద్ధం ఆడు వారిని అందరినీ నీవు నశింపజేయదు. ఎంత భయంకరమైన మాటలు. దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి అని దేవుని ఆజ్ఞ. పరిశుద్ధత లేకుండా ఎవడను దేవుడిని చూడలేడు, అది దేవుని ఆజ్ఞ. అయితే దేవుని బిడ్డలు పరిశుద్ధంగా ఉండకూడదో, దేవుని సన్నిధిలో ఉండకూడదో, దేవునికి దూరంగా ఉండాలి అని శత్రువు ఎప్పుడు కూడా వాళ్ళ పరిశుద్ధతను పాడు చేస్తూ ఉంటాడు. మాటల్లోనూ, తలంపుల్లోనూ, చూపుల్లోనూ, చేష్టల్లోనూ, కొన్నిసార్లు కళలో కూడా జారుతాడు. అది ఎవరైనా కావచ్చు. యేసు ప్రభు హృదయం యొక్క నైజాన్ని చెప్తూ, హృదయంలో ఉండేటువంటి లక్షణాలు చెప్తూ, అందులో ఈ మాట కూడా దురాలోచన. ప్రతి హృదయంలో దురాలోచన వస్తాయి, నా హృదయంలో కూడా వస్తూ ఉంటాయి. వెంటనే అర్థమైపోద్ది. వాక్యం ఏముందంటే అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. దురాలోచన దగ్గరకు రాగానే పో సైతానా వేస్తున్నాం. ఎందుకంటే తప్పదు, మనం అనాలి. దేవుని బిడ్డలను కనుక చెడుని అసహించుకోవాలి, మనం వెంటనే అనేసేయాలి. కనుక దేవుని బిడ్డలు దేవునికి ఇష్టం లేని పనులు చేయరు. కనుక వీళ్ళలో ఏముంటుంది అనమాట, దేవుని ఆత్మ ఉంటుంది. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడలా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం మారుమనసు పొందిన వాళ్ళందరికీ దేవుని ఆత్మ వచ్చారు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ ఉంది అన్నమాట. కాగా ఎందరు దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు. ఈ అధ్యాయం ఉంది చూడండి. కనుక దేవుని ఆత్మ ఎవరికి ఉంటుంది? దేవుని బిడ్డలకు ఉంటుంది. దేవుని బిడ్డలు అంటే ఎవరు? ఆయన్ని అంగీకరించిన వాళ్ళు, ఆయన మీద విశ్వాసం ఉంచిన వాళ్ళు, మారుమనసు పొందిన వాళ్ళు, కొత్తగా జన్మించిన వాళ్ళు. వారు 9వ వచనంలో మళ్ళీ ఇంకో మాట ఉంది, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. ఇది ఇంకా విచిత్రంగా ఉంది కదా. దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ రెండు ఒకటే. క్రీస్తు యేసుప్రభు దేవుడు కనుక యేసుప్రభు మనలో ఉన్నాడంటే దేవుడు మనలో ఉన్నాడని. యేసుప్రభుని ఎప్పుడైతే మనం మన జీవితంలోకి ఆహ్వానించామో దేవుడిని ఆహ్వానించినట్టే. ఎవరు కాగా దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు. దేవుని ఆత్మచేత నడిపింపబడేవారు ఎవరు? క్రీస్తు ఆత్మ కలిగిన వాళ్ళు. క్రీస్తు ఆత్మ మీలో ఉన్నట్టయితే మీ ఏ స్వభావం ఉంటుంది? మీకు ఆత్మ స్వభావం ఉంటుంది. కనుక వీళ్ళెవరు?
దేవునికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు శరీరానికి సంబంధించినటువంటి స్వభావం వెళ్ళకూడదు. గబుక్కున పోట్లాడరు, అబద్ధాలు చెప్పరు, దురాశలు ఉండవు, మరి అసూయ ఉండదు, ప్రేమ ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో అదే అంటాడు. ఆత్మఫలం ఏమనగా ది ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్, దేవుని ఆత్మ నాలో ఉందంటే ఫస్ట్ ఫలం ఏంటంటే ప్రేమ, సంతోషం, సమాధానం, సాత్వికం, దీర్ఘశాంతం, దయాళత్వం, ఆశ, నిగ్రహం అని వరుసగా చెప్తూ ఫస్ట్ది ప్రేమ అని చెప్పాడు. కానీ దేవుని బిడ్డలకు ఉండేటువంటి ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేచర్ ఈ లవ్. ఎందుకంటే దేవుడు ప్రేమ ఉన్నాడు, లోకమంతా ఘోషిస్తుంది. ప్రేమ అనేది దేవునికి సంబంధించినటువంటిది. ఒక మనిషి జీవితంలోకి లేకపోతే మనిషి మరి హృదయంలోకి దేవుని ఆత్మ ఎప్పుడైతే ప్రవేశిస్తున్నారో, ఏం ప్రవేశించినట్టు ఆత్మ, దేవుని ప్రేమ కలిగిన వాడు. దేవుని బిడ్డలందరూ కూడా దేవుని ప్రేమ కలిగిన, ఎవరిని ద్వేషించరు. ప్రభువుని దూషించేవాళ్ళు దూషిస్తున్నారు, కొట్టేవాళ్ళు కొడుతున్నారు, నెట్టేవాళ్ళు నెడుతున్నారు. అక్కడ పిలాతు అడుగుతున్నాడు, ఏమయ్యా వీళ్ళు నీ మీద ఇన్ని నేరములు మోపుతున్నారే, నువ్వు కనీసం ఏమండి నాకు తెలియదండి, వాళ్ళు నా మీద అన్యాయం పెట్టారు నింద, నేనేమి ఎరగను అని ఒక మాట నువ్వు చెప్పచ్చు కదా. వాళ్ళు ఆ రకంగా నీ మీద నేరాలు మోపుతున్నారు, చూడు ఎన్నెన్ని నేరములు మోపుతున్నారు, కానీ ఒక్క మాట కూడా పలకమేమయ్యా అని పిలాతు అంటే ఆయన ఒక్క మాట కూడా పలకలే. ఆయన అవకాశం ఇచ్చాడు జడ్జి గారు, ఒక్క మాట కూడా పలకలే. అక్కడ రాయింది మాట, బొచ్చు కత్తిరించు అనేది గొర్రె మౌనంగా ఉన్నట్లు ప్రభు మన కొరకు నోరు తెరవలే. ఎంత ప్రేమ మనం అంటే, అవమానకరమైన రీతిలో 2 దొంగల మధ్య సిలువేశారు ఆయన్ని. ఆయన సృష్టికర్త, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు అని ప్రభు గురించి రాయబడింది. రాజుల రాజు, ప్రభులో ప్రభు అని ప్రభు గురించి రాయబడింది. రత్నవర్ణుడు, ధవలవర్ణుడు, 10,000లో అతి సుందరుడు అని రాయబడింది. శిలువలో తన అందమంతా కోల్పోయింది, కురూపిగా మారిపోయాడు, తృణీకరింపబడిన వానిగా, వ్యసనాక్రాంతుడిగా, మొత్తబడిన వానిగా అయిపోయి దూరం చూసిన వాళ్ళు ఇతడు నేరం చేశాడు, ఇతని శాపగ్రస్తుడని ఆయన అపార్థం చేసుకున్నారు. ఆయన గురించి రాయబడిన వాక్యం, ధవళ సింహాసనాశీనుడు ఆయన, దూతలు ఆయన పొగుడుతూ ఉంటారు. దేవునితో సమానమైన అనుభవం అనుకోలే. ఆయన మనిషి రూపం ధరించి దాసుని స్వరూపం దాల్చి శిలువ మరణం పొందినంతగా తాను తగ్గించుకున్నాడని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఉంది. యేసుక్రీస్తు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. గమనించారా? యేసుక్రీస్తు కలిగిన మనసు ఆత్మానుసార్లకు ఉంటుంది. యేసుక్రీస్తు ఎలాంటి ప్రేమ చూపించాడు? ఆయన ఎక్కడ పుట్టాడు? పశువుల శాలలో పుట్టాడట. సృష్టిని ఉద్ధరిద్దామని, సృష్టిని బాగు చేద్దామని, సృష్టిని రక్షిద్దామని సృష్టికర్త ఈ లోకంలోకి వస్తే సృష్టి అంత స్థలం లేదో, నో ప్లేస్ అనేసి, సత్రములో వారికి స్థలము లేనందున. దేవదేవుడు సృష్టి తెలీదా నా సృష్టికర్త వచ్చాడని, స్థలం ఇవ్వద్దు లేదనేసింది. అప్పుడు తీసుకెళ్ళి పశువుల పాకలో పుట్టారు. ఎలాంటి అనామకులైనా, కూలినాలు చేసుకునే వాళ్ళైనా మరి ప్రసవించే టైంలో పశువుల పాకలో మంచం వేసామమ్మా, పడుకుంటే బంధువులందరూ మీద పడతారు, పెచ్చకొందా మేమంటే ఎట్ట కనబడుతున్నాం, మంచి డాక్టర్లు ఉన్నారు, హాస్పిటల్లో జరిపిస్తాం, డెలివరీకి అని అట్టహాసంగా చేస్తారు. ప్రభు నీ కొరకు నా కొరకు పశువుల శాలలో జన్మించడంలో ఎంత తగ్గించుకున్నాడు. పసిబిడ్డలు పుడితే తల్లిదండ్రులు బజారుకి వెళ్ళి రకరకాలు తీసుకొస్తారండి, ఉయ్యాలంట, ఆ గుడ్డలంట, అవంట ఇవంట. ఈయనకి అవేమి లేవు, ఆ పొత్తి గుడ్డలతో చుట్టేసి ఆ పశువుల తొట్టిలో పడుకోబెట్టారండి. ఇదంతా దేనికి? ఇది కేవలం మానవాళి మీద ఉన్న ఆయనకి ప్రేమ. 2 దొంగల మధ్య ఆయన సిలువేశారు, గడ్డం పెరిగేసి మొక్క మీద పిడిగుద్దులు కొట్టారట, మొక్క మీద ఉమ్మూశారంట, తల మీద ముండ్ల కిరీటం, పక్కలో బల్లెపోటు, కాళ్ళు చేతుల్లో మేకులు. ఇన్ని చూస్తే ఆయన అంటాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక క్షమించమంటున్నాండి. మనల్ని ఎవరైనా పొరపాటున ఒక మాట అంటే, మందిరంలో మాట్లాడుకోం ఒకళ్ళొకం, ఇద్దరు బల్ల తీసుకునే వాళ్ళే, ఇద్దరు బాప్తిసం తీసుకునే వాళ్ళే, ఇద్దరు కానుకలు వేసేవాళ్ళే, పాటలు పాడతారు, ప్రార్థనలు చేస్తారు, ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోరు. మా సంఘంలో సంగతి ప్రేమ లేని స్థితి. క్రీస్తు ఆత్మ కలిగిన వాడైతే పాపము విషయమై మృతి పొంది ఉంటాడు. అంటే యేసు ప్రభువులోకి వచ్చిన వాళ్ళు, మారుమనసు పొందిన వాళ్ళు, వాళ్ళ శరీరం అంట చచ్చిపోయినట్టు సమాధానం. పాపం వచ్చింది లేలే అని పాపం వచ్చి పిలుస్తుంది. ఏది ప్రాణం ఏది? అందులో అమ్మ వచ్చింది, మారుమనసు పొందిన అమ్మ వందనాలు వందనాలమ్మ, మరి ఇంతకుముందు కదలలేదుగా మొదలలేదుగా అంటది పాపం. నేను చచ్చిపోయాను, పాపం విషయమై, లోకం విషయమై, మరి సైతానుడి విషయమై నాలో చలనం లేదు. నన్ను వచ్చి ఎంత గోకినా ఏం కదలకూడదు. అదే దేవుని బిడ్డలు వచ్చారనుకోండి, అదో ప్రార్థన అనుకోండి, దేవుని వాక్యం
ఆత్మ విషయమై జీవము కలిగి ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం. శరీరానుసారమైన మనసు కలిగిన వాళ్ళు చనిపోయిన శరీరం కాదు, ఆత్మానుసారమైన మనసు కలిగిన వాళ్ళకే శరీరం విషయమై చనిపోయిన వాళ్ళు. నీతి విషయమై, దేవుని విషయమై, అంటే దేవుని విషయంలో చూడండి, కొంతమంది మా సంఘం సంగతి ఉంది, ప్రార్థనలకు వస్తారు, బల తీసుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు, ఏమైనా ఫంక్షన్లకు పిలుస్తారు, ఆ ఫంక్షన్ లోక సంబంధమైనవి. ఆ లోక సంబంధమైన ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వీళ్ళు వేష భాషలు అపియరెన్స్ మారిపోద్ది, వే ఆఫ్ డ్రెస్సింగ్, వే ఆఫ్ మేకప్. బైబిల్ తీసుకుని వెళ్ళరు. ఎందుకు బైబిల్ తీసుకుని వెళ్తే అక్కడ నామోషి, ఎక్కడికి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు కాదు. దుర్భాషలు, దుర్వ్యాపారం, చేష్టాలు వేరుగుంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటలు కలిపేస్తారు. వాళ్ళు అనే మాటలకి వాళ్ళు వేసేటువంటి ఆ మునికి జోకులు నవ్వకపోతే మళ్ళీ అక్కడ పోద్ది ఫార్మాలిటీ. అదే సమయంలో ప్రార్థన వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చారు ఇంక దూరంగా, అమ్మ ఏం వచ్చిందేంటి అని చెప్పి చూడనట్టు మొఖం తిప్పి అట్టేటో చూస్తుంటారు. వందనాలు చెప్పాలి కదా అంటే వీళ్ళు పాపం విషయమే, వీళ్ళేంటి బతికుంటారు, ఆత్మ విషయమే చనిపోతారు. ఈ మాటలు వింటున్నప్పుడు మీకేమైనా కోపం వస్తుందా ప్రియులారా? దాని గురించి నేను ఇచ్చింది. ఎందుకంటే ఆత్మానుసార్లు అయితే నా మాటలు ఎంజాయ్ చేస్తారు, సంతోషపడతారు. ఎందుకంటే ఆత్మానుసార్లు దేవుని బిడ్డలు, ఆత్మానుసార్లకి దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు, ఆత్మానుసార్లకి క్రీస్తు ఆత్మ కలిగిన వాళ్ళు. నేను పాప విషయమై వీళ్ళకి చలనం ఉండదు. అదే దేవుని బిడ్డలు కనబడగానే అమ్మ వందనాలు, బాగున్నారా, ప్రార్థన చేసుకున్నారా, ఈరోజు వాక్యం చదివారా, మళ్ళీ ప్రార్థనకి వెళ్ళాము, మా చుట్టాలే పిలిచారు, అందుకో వెళ్ళటంలో తప్పు ఉందని అంటలే పిల్లలు. వెళ్ళండి, వెర్ ఎవర్ యూ గో యూ మస్ట్ హ్యావ్ యువర్ అపియరెన్స్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. ఒక క్రైస్తవురాలుగా, ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా, ప్రార్థనా పరురాలుగా నీ హావభావాలు, నీ బిహేవియర్, నీ వేషభాషలు, నీ మాటలు వాడు గుర్తించాలి. యూ మస్ట్ బి ఐడెంటిఫైడ్ దట్ యు ఆర్ ఏ బార్న్ అగైన్ క్రిస్టియన్. దేవుడి మాటలు దీవించిన కాక మళ్ళీ వచ్చే వర్తమానం వరకు ప్రార్థనలు గడపండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చదువుతూ ఉండండి. ముగించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, కృప కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పాదములు వందనాలు, స్తోత్రాలు, నమస్కారాలు నాయన. ఇంతవరకు నాయన తండ్రి, దేవుని ఆత్మ కలిగి ఉండటం అనగా ఏంటో, మరి దేవుని ఆత్మ కలిగి ఉండకపోతే ఉండేటువంటి స్థితి, మరి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చదువుకున్నాం. ఈ మాటలు ఎవరు మర్చిపోకుండా ప్రతిదినం ధ్యానించుకోవడానికి కృప తెచ్చింది. ఏమైనప్పటికీ ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ఆత్మానుసారులుగా ఉండడానికి కృప తెచ్చింది. శరీరానుసారమైన మనసు మాలో తీసిపోయింది, ఆత్మానుసారమైన మనసు మాకు తెచ్చింది. అదే ఇక్కడ ఈ మాటలు వింటున్న వాళ్ళు ఒకనాటికి వాళ్ళందరూ కూడా ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాలని, మారుమోజు పొందిన వాళ్ళకి ఉండాలని ఉద్దేశంతో నేను ఈ సందేశాలని ఇదే అధ్యాయం నుంచి ఉంచడం జరుగుతుంది. ఈ ఉద్దేశం నెరవేరిన దాకా కొనసాగించండి. మీ చిత్తమైతే ఈ సంవత్సరం పొడుగునా ఈ పూర్తయ్యేసరికి కొన్ని ఆత్మలు అనుగ్రహించండి స్వామి. ఆత్మీయతను నడిపించండి. ఎందుకంటే శరీరానుసారమైన మనసు మరణమని మీ వాక్యం చెప్తుంది, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానం చెప్తుంది. అలాంటి స్థితిని, ఆశీర్వాదాన్ని ఈ వాక్యాలు వింటున్న బిడ్డలందరికీ మాకందరికీ దయచేయమని నీ ప్రియకుమారుడు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.